శత్రువుకైనా మిత్రుడికైనా నీ బలం, బలహీనత, శక్తి సామర్థ్యాలు, లోటుపాట్లు ఎప్పటికీ తెలియనివ్వకు. ఎందుకంటే నీ బలం, శక్తి సామర్థ్యాల గురించి శత్రువు తెలుసుకుంటే అంతకు మించి బలంగా నీపై దాడి చేయడానికి సన్నాహాలు చేసుకోగలడు. నీ బలహీనతలు, లోటుపాట్ల గురించి శత్రువుకు తెలిస్తే వాటిపై దాడి చేసి నిన్ను సులభంగా నాశనం చేసే ప్రమాదం ఉంటుంది. మహాబలశాలి అయిన వాలి బలం, శక్తి సామర్థ్యాలు తెలియబట్టే రాముడు అతడిని చెట్టుచాటు నుంచి కొట్టి చంపగలిగాడు. వజ్రకాయుడైన దుర్యోధనుడి బలహీనత కృష్ణుడికి తెలియబట్టే భీముడు ఓడించగలిగాడు. నువ్వైనా అంతే అనే విషయం గుర్తుంచుకోమంటాడు చాణక్యుడు. శత్రువులే కాదు, మిత్రులను కూడా ఎప్పుడూ నమ్మకు. ఎవరెప్పుడు శత్రువులుగా మారతారో, నీ రహస్యాలను బట్టబయలు చేస్తారో కనిపెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సొంత తమ్ముడైన విభీషణుడే ఇంటి గుట్టు బయటపెట్టి తన చావుకు కారణమవుతాడని రావణుడు ఊహించి ఉంటే రాముడి చేతిలో మరణించేవాడే కాదు. అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడం నేర్చుకో.